జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై కేడర్ పెదవి విరుస్తోంది. ఎన్నికలకు ముందు తరువాత వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం జెండాలు మోసి జగన్ పాలనలో కేసులు పెట్టించుకుని పార్టీని గెలిపించుకున్న శ్రేణుల్ని పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై కేడర్లో ఉన్న అసంతృప్తిపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీలో చక్రం తిప్పిన నేతల హవాని కూటమి పాలనలోనూ కొనసాగుతోంది. ఎన్నిక ముందు తర్వాత వైసీపీని వీడి టీడీపీలోకి వలస వచ్చిన నాయకుల పెత్తనం నియోజకవర్గాల్లో పెరిగిపోతోంది. దీంతో మొదటి నుంచి తెలుగుదేశంతో ఉన్న నేతల్లో నిరాశ నిస్పృహలు నెలకొంటున్నాయి. కడప జిల్లాలో ఇలాంటి పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉంది. అప్పుడు వారిదే, ఇప్పుడు వారి పెత్తనమే నడిస్తే తమ పరిస్థితి ఏంటన్నది తెలుగుదేశం శ్రేణుల ప్రశ్న. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని టీడీపీని ఓడించిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై సైకిల్ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైసీపీ పాలనలో అణచివేతకు ఎదుర్కొని పోరాడితే ఇప్పుడు వారికే అన్ని ఇస్తే తాము ఏం చేయాలని తెలుగుదేశం క్యాడర్ ప్రశ్నిస్తోంది. జగన్ జమానాలో తమపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన వారే ఇప్పుడు కూటమి పాలనలో పెత్తనం చేస్తే తాము ఏం కావాలన్న ఆవేదన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. వైసీపీ నేతలు చేర్చుకోవటం అభ్యంతరం లేదు, కానీ పార్టీని నమ్ముకున్న వారిని కాదని ఫ్యాన్ పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం ద్రోహమే అవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది పార్టీకి మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీలో ఉండి టీడీపీలో చేరి ఎమ్మెల్యేల పక్కన చేరిన వారికే అన్ని పనులు అవుతున్నాయని అసలు సిసులైన తెలుగుదేశం క్యాడర్లో ఆవేదన వ్యక్తమవుతోంది. అప్పుడు వారే సంపాదించుకొని ఇప్పుడు పనులు చెక్కబెట్టుకుంటే తాము దిక్కు మొక్కు లేని వారిగా మిగిలిపోవాలా అన్న చర్చ టీడీపీ క్యాడర్లో అంతర్గతంగా సాగుతోంది. తెలుగుదేశం ఎమ్మెల్యేల గెలుపులో వైసీపీ నుంచి వచ్చిన నేతల పాత్ర ఎంత, ఓటర్లను వారేమైనా ప్రభావితం చేశారా అని ప్రశ్నిస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో కూటమి ఎక్కువ సీట్లు సాధించింది. 10 స్థానాలకు గాను 7 చోట్ల ఎన్డీఏ విజయం సాధించింది. పులివెందుల, రాజంపేట, బద్వేల్లో వైసీపీ గెలిచింది. కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాయచోటి సీట్లను తెలుగుదేశం గెలుచుకుంటే జమ్మలమడుగు బీజేపీకి, రైల్వే కోడూరు జనసేనకు దక్కింది. టీడీపీ జెండా మోసిన వారిని పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చి పసుపు కండువా కప్పుకుని సైకిల్ ఎక్కిన వారికి శాసనసభ్యులు ప్రాధాన్యత ఇవ్వడం సమస్యలకు కారణమవుతోంది. కడప, రాయచోటి, ప్రొద్దుటూరులో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇసుక, మట్టి, మైనింగ్, మద్యం మాఫియా ఆరోపణలు ఎదుర్కొన్న వారితో పాటు భూ కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని టీడీపీలో చేర్చుకోవడంతో పుట్టుకతో వచ్చిన బుద్ధి అంత సులభంగా పోదన్నట్టు కూటమి పాలకులు అవే పోకడలకు పోవడం విమర్శలకు తావిస్తోంది. స్వలాభం కోసమే వైసీపీ నుంచి టీడీపీలో చేరారన్న ఆరోపణలు వస్తున్నాయి. శాసనసభ్యుల తీరుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంగా ఉన్నారు, కానీ ఏమీ చేయలేక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జెండా మోస్తే నిండా ముంచుతారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా, అప్పుడు చూపిస్తాం తడాకా అంటూ క్యాడర్ వార్నింగ్ ఇస్తోంది. టీడీపీ అధినాయకత్వం ఈ పరిస్థితికి ఎలా చెక్ పడుతుందో చూడాలి.